మలేషియాలోని సెంటిపై టెంపుల్. సో ఇది చైనా టెంపుల్. సో మనము ఎంట్రన్స్లోనే మనం పెద్ద పెద్ద అగరబత్తీలు అవి వెలిగించి ఉంటారు, మనం చూడవచ్చు. సో ఈ విధంగా. సో ఇది పూర్తి కొండపైన ఉంటుంది. సో ఇది 1960లో కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్. ఇది చాలా ఓల్డ్ టెంపుల్. సో ఎవరైనా రావచ్చు. ఇక్కడ ఏ కులము మతం అనేటువంటి భేదాభిప్రాయాలు డిఫరెన్సెస్ అయితే ఏమీ లేవు, అందరూ రావచ్చు. సో ఇక్కడ గుడిలోకి చెప్పులతోనూ బూట్లతోనూ అలానే ప్రార్థిస్తారు దేవునికి. ఇది రిస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవు. సో మన వెనకాల కనిపిస్తున్నది అగరబత్తీలు. సో దేవుని కోసం ఎప్పుడు కూడా అగరబత్తీలు వెలిగించే ఉంటారు, పెద్ద పెద్ద అగరబత్తీలు మనం చూడవచ్చు బ్యాక్గ్రౌండ్లో. సో ఈ విధంగా ఎప్పుడు కూడా నిరంతరం దేవుని కోసము ఎంతో భక్తి శ్రద్ధలతో చైనా వాళ్ళు పూజిస్తారు, మనం ఈ వీడియోలో చూడవచ్చు. సో ఇంత పెద్ద అగరబత్తీలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. సో మనం ఇక్కడ రావాలంటే కౌలాలంపూర్ నుంచి మనకు కమ్యూటర్ ట్రైన్స్ అనేవి ఉంటాయి. సో అక్కడ నుంచి మనకు సెరంబన్ అనేటువంటి ప్లేస్ దగ్గర వరకు మనకు కేటీఎం ట్రైన్లో రావచ్చు. అక్కడ నుంచి మనకు సెరంబన్ బస్ స్టాండ్ నుంచి ఇంకొక బస్సు ఉంటుంది, లేదంటే గ్రాబ్ బుక్ చేసుకొని టెంపుల్ రావచ్చు. సో టెంపుల్ చాలా అందంగా కొండపైన నిర్మించి ఉన్నారు. సో కొండపైన వ్యూ కూడా మనం అద్భుతంగా చూడవచ్చు, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ రకరకాలైనటువంటి గురువుల విగ్రహాలను కూడా మనం చూడవచ్చు. చాలా అద్భుతమైన టెంపుల్. మనం టెంపుల్ ఎంట్రన్స్లోనే అగరబత్తీలు వెలిగించి ఉంటారు పెద్ద పెద్దవి. అలానే టెంపుల్ ఎంట్రన్స్లోనే సెంటిపైడ్ అంటే పెద్ద జెర్రీ, మన తెలుగులో జెర్రీ అంటాము. సో జెర్రీ ఆ యొక్క శిథిలాలను కూడా మనం చూడవచ్చు. థ్యాంక్ యూ. A song that I could make you strong, 'cause I'm tired